హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర సోల్ ఛానల్. నేను మిస్ సునీతాని. అందరు బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఏంటంటే పాతల కాలం నాటి పద్ధతిలో నేను స్వీట్ కార్న్ కుడుములు అయితే చేశాను, అలాగే గారెలు కూడా చేశానండి. అయితే ఎంత టేస్ట్ ఉందంటే చాలా బాగుంది. మా హస్బెండ్ కూడా చాలా బాగా చేసావు సునీత అన్నారు. అయితే ఫస్ట్ టైం చేశానండి. నేను ఇంత మంచిగా అయితే వస్తుంది, ఇంత బాగా కుదురుతుందని అయితే అనుకోలేదండి. అందుకే కొంచెం ఎలా వస్తుందో ఏమోనని కొంచెం అయితే చేశానండి, కానీ ఎక్సలెంట్గా కుదిరిందండి. అయితే ఎలా చేయాలో నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్దామండి. ముందుగా స్వీట్ కార్న్ అయితే పైన ఆ ముచ్చుకలన్నీ అయితే తీసుకున్నానండి. శుభ్రంగా తీసి అయితే పక్కన పెట్టుకున్నాను. నాకు అవి అవసరం పడతాయండి, ఎందుకంటే కుడుములు చేయాల్సింది పైన ముచ్చుకలు అంటారండి వాటిల్లోనేనండి. అయితే మొత్తం తీసి అయితే పక్కన పెట్టుకున్నాను. గింజలన్నీ ఒక్కొక్కటిగా మొత్తం తీసి అయితే ఒక బౌల్లోకి అయితే వేసుకున్నానండి. మంచిగా తీసుకున్నాను. బౌల్లోకి వేసుకున్న తర్వాత వాటిని అంటే ఆ పక్కన చిన్న చిన్న పీసుల్లాగా ఉన్నాయి కదా, అవైతే లేకుండా శుభ్రంగా అయితే నేను తీసుకొని ఒక 2 కప్పులు అయితే అయ్యాయండి. నాకు కొలతలు కరెక్ట్గా చెప్తున్నాను కుడుములకి ఎలా చేసుకోవాలని. అయితే నేను ఆవిరి కుడుములు చేయడానికైతే ఆ ముచ్చుకలన్నీ శుభ్రంగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఒక 6 ముచ్చుకలు అయితే తీసుకున్నానండి. తీసుకొని అవి కొలతల ప్రకారం అయితే చేస్తున్నానండి. 2 కప్పులు అయితే అవి అయినాయి నాకు స్వీట్ కార్న్. అయితే నేను దానిలోకి ఇవన్నీ కడిగి అయితే పక్కన పెట్టుకున్నాను. శుభ్రంగా మెత్తగా మిక్సీ అయితే పట్టుకోవాలండి. 2 కప్పులు స్వీట్ కార్న్కి 1/2 కప్పుకి కొంచెం తక్కువ అండి బెల్లం అయితే తీసుకున్నాను. ఇదిగోండి చూడండి, ఇలా అన్నమాట. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత అదంతా తీసుకొని ఒక బౌల్లో అయితే తీసుకోవాలండి. ఆ పేస్ట్ అంతా ఒక బౌల్లో తీసుకొని పిండి చూడండి ఎంత స్మూత్గా ఉందో. ఇప్పుడు బెల్లం కూడా మనం మెత్తగా తురుముకోవాలండి. ఇప్పుడు బౌల్లో పెట్టుకున్నటువంటి పిండిలో ఈ బెల్లం వేసి మెత్తగా కలుపుకోవాలండి. స్టవ్ అయితే వెలిగించేసి ఒక కళాయి పెట్టేసి ఆ కళాయిలో ఒక 2 గ్లాసుల వాటర్ అయితే పోసుకొని పైన అయితే ఒక చిల్లుల గిన్నె అయితే పెట్టుకోవాలండి. మనం శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నటువంటి ఆ ముచ్చుకల్లోకి మనము ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి బ్యాటరీ అయితే పెట్టేసేయాలండి. మంచిగా రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకొని పక్కన అయితే పెట్టుకోవాలండి. బయటికి రాకుండా లోపలంతా స్టఫ్ లోపల ఉండేలాగా చూసుకోవాలండి. ఇదిగోండి ఈ విధంగా అయితే నేను పెట్టేశాను. మిగిలిన పిండితో గారెలు చేద్దామని, స్వీట్ గారెలు చేద్దామని పక్కన అయితే పెట్టేసుకున్నానండి. 6 ముచ్చుకలు అయితే తీసుకొని ఆ స్వీట్ కార్న్ ప్రిపేర్ చేసుకున్న బ్యాటరీ అయితే లోపల పెట్టేసి నేను ఆ చిల్లుల గిన్నెలో వేసి ఆవిరి మీద ఉడికిస్తున్నానండి. మూత పెట్టేశాను. మూత పెట్టి దాని మీద ఒక బట్ట పెట్టి కొంచెం బరువు అయితే పెట్టుకున్నానండి. అంటే ఆవిరి అనేది బయటికి రాకుండా ఉంటుంది. ఒక 1/2 అవర్ ఉడికిన తర్వాత అయితే చూద్దాం ఎలా ఉందో ప్రాసెస్ అయితే. చూడండి ఎంత మంచిగా ఎమ్మీగా చాలా బాగా ఉడికిందండి. వేడి మీద కాకుండా మనం తీసి పక్కన పెట్టుకొని చల్లారనిచ్చిన తర్వాత అప్పుడు చాలా టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. మనము ఆయిల్తో కన్నా ఇలా చేసి పిల్లలకు పెట్టినా పెద్దలు తిన్నా కానీ మంచి హెల్దీ ఫుడ్ అండి. అయితే ఈలోపు అవి చల్లారేలోపు మనమైతే గారెలు చేసుకుందాము. గారెల్లోకి మెయిన్ బియ్యం పిండి అండి. ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే వేసుకొని జల్లించి పక్కన పెట్టుకున్నాను, పిండిలో కలిపాను. అలాగే ఒక 1/2 స్పూను ఇలాచీ పౌడర్ అయితే వేసానండి. మొత్తము ముద్ద ఎలాగైతే కలుపుకున్నానండి.
కన్సిస్టెంట్ ఇలా రావాలండి. ఇలా మనం వడలు ఎలా చేసుకుంటాం, గారెలు ఎలా చేసుకుంటాం అలా రావాలండి. కళాయి స్టవ్ మీద పెట్టేసి ఆయిల్ వేసానండి. ఆయిల్ కాగిందా లేదని కొంచెం పిండి అయితే వేసి చూసానండి. ఆయిల్ అయితే మంచిగా హీట్ ఎక్కింది. ఇప్పుడు ఒక్కొక్కటిగా గారెలు చేసుకొని అయితే నేను ఆయిల్ అయితే డీప్ ఫ్రై చేసుకుంటున్నానండి. ఇలా అన్నమాట. కొంచెం ప్రాసెస్ అనేది కొంచెం కష్టంగా ఉంటుందండి. కొంచెం ఓపికతో చేసుకుంటే చాలా హెల్తీ స్నాక్స్ అయితే అని చెప్పుకోవచ్చండి. ఒక పిండితోటి గారెలు చేశాను నేను, అలాగే ఆవిరి కుడుములు అయితే చేశానండి. అన్నీ ఈ విధంగానే మొత్తం ఫ్రై చేసుకొని నేను ఒక ప్లేట్లోకి అయితే తీసుకుని, ఒక గిన్నెలో ఒక బౌల్లోకి అయితే తీసి పెట్టేసుకున్నానండి. చూడండి ఎంత మంచిగా వచ్చాయో, పైన ఏమో క్రిస్పీగా లోపల స్మూత్గా చాలా బాగుంది. ఇదిగోండి ఆవిరి కుడుములు అయితే చల్లారేయండి. చూస్తున్నాను లోపల ఏమన్నా ఉడకలేదేమన్నట్లుగా, కానీ ఈవెన్గా మొత్తం మంచిగా కుక్ అయిందండి. బాగా ఉడికిపోయింది, చాలా బాగుందండి. చూడండి ఇలా అన్నమాట. సర్వింగ్ ప్లేట్లకైతే సర్వ్ చేసుకుంటున్నాను. ఎంతో రుచికరమైనటువంటి స్వీట్ కార్న్ ఆవిరి కుడుములు అయితే రెడీ అయ్యాయి. అలాగే గారెలు కూడా సర్వింగ్ ప్లేట్లకైతే తీసుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి.